Good morning, everyone. I am Raghavendra Reddy, Assistant Professor of History, MVS Government Degree College, Mahabub Nagar. Today, I will discuss to Mughal dynasty. మొఘల్ చక్రవర్తులలో గొప్పవాడు, చిట్ట చివరి వాడు ఔరంగజేబ్. ఔరంగజేబ్ క్రీస్తు శకం 1658 నుంచి 1707 వరకు పరిపాలించాడు. మొఘలుల రాజకీయ చరిత్రలో చివరి దశకు పరిపాలించినటువంటి వాడు ఔరంగజేబ్. గ్రేట్ మొఘలులలో గొప్పవాడు, సువిశాలమైనటువంటి భారతదేశాన్ని జయించి సుమారుగా 50 సంవత్సరాల కాలం పాటు పరిపాలించి మొఘల్ సామ్రాజ్యాన్ని ఉత్తరాన కాశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు, తూర్పున చిట్టాగాంగ్ నుంచి పడమర కాబూల్ వరకు మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు ఔరంగజేబ్. He was the last of the great Mughal emperor Aurangzeb. He ruled for about 50 years from 1658 to 1707. He was enthroned formally for the second time in June 1659. Early life. ఔరంగజేబు తొలి జీవితం. ఔరంగజేబ్ was born on November 3rd, 1618 at Dohad near Ujjaini. He was the son of Shah Jahan and Mumtaz Begum. He was established the Mughal sovereign power of entire in India. He was the contemporary Shivaji and last Qutub Shahi ruler Abul Hasan Tanisha. He was the title of Alangir, Abul Muzaffar, Bahadur. ఔరంగజేబు క్రీస్తకం 1618 నవంబర్ 3వ తారీఖున ఉజ్జయినికి సమీపంలో ఉన్నటువంటి దోహాద్ అనేటటువంటి ప్రాంతము దగ్గర ఔరంగజేబు షాజహాన్కు మరియు ముంతాజ్ బేగంకు జన్మించాడు. పారశిక, హిందీ, తుర్కీ, అరబీ భాషలను అభ్యసించాడు. ఖురాన్ను కంఠస్థం చేశాడు. షాజహాన్ కాలంలో అనేకమైనటువంటి ఉన్నత పదవులు నిర్వహించి పరిపాలన అనుభవమును సంపాదించుకున్నాడు. కానీ ఇతడు ఎటువంటి ఉదార భావం లేనటువంటి వాడు. ఈయన ఢిల్లీ సింహాసనాన్ని 2 సార్లు అధిష్ఠించాడు. ఆగ్రా, ఢిల్లీని ఆక్రమించిన వెంటనే ఔరంగజేబ్ 1658 జూలై 21న ఒకసారి సింహాసనం అధిష్ఠించాడు. తర్వాత 1659 జూన్ నెలలో సర్వ రాజలాంఛనాలతో మరల రెండవసారి పట్టాభిషేకం జరిపించుకున్నాడు. ఈయన అలంగీర్ మరియు అబుల్ ముజఫర్, బహదూర్ వంటి 3 బిరుదులను వహించాడు. అలంగీర్ అనగా ప్రపంచ విజేత అని అర్థం. ఈయన సింహాసనం అధిష్ఠించేటప్పటికీ ఔరంగజేబుకు 40 ఏండ్ల వయసు కలిగినటువంటి వారు.
ఇతడు 1658 నుంచి 1707 వరకు, అనగా సుమారుగా 57 పరిపాలించారు. 50 ఏండ్లు పరిపాలించారు. ఔరంగజేబ్ పరిపాలనా విధానాన్ని మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. 2 periods of his reign. Aurangzeb reign can be divided into 2 almost equal periods, each of about 25 years. During the first period from 1658 to 1681, during the second period from 1682 to 1707. ఔరంగజేబ్ పరిపాలనా కాలాన్ని ఒక్కొక్క దశను 25 ఏండ్ల చొప్పున 2 దశలుగా సమానంగా విభజించవచ్చు. ఇందులో 1658 నుంచి 1681 వరకు గల దశను మొదటి దశగా, ఉత్తర భారతదేశంలో ఉన్న రాజకీయ సంఘటనల వల్ల, యుద్ధాల వల్ల ఔరంగజేబు దక్కన్పై ఎట్టి శ్రద్ధ చూపలేదు. తర్వాత 1682 నుంచి 1707 వరకు గల రెండవ దశలో సియా ముస్లిం రాజ్యాలైనటువంటి బీజాపూర్, గోల్కొండ రాజులతో, మరాఠలతో పోరాడుతూ దక్కన్లోనే అతడు గడిపి చివరికి దక్కన్లోనే 1707లో కుల్దాబాద్ ప్రాంతంలో మరణించడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ వన్, ఈవెంట్స్ ఇన్ నార్థరన్ ఇండియా 1658-1681. ఉత్తర భారతదేశ దండయాత్రలు 1658 నుంచి 1681 మధ్యకాలంలో జరిగాయి. ఔరంగజేబు మొదట ఉత్తర భారతదేశ రాజకీయాలపై దృష్టి పెట్టి ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యంలో వివిధ ప్రాంతాల ఆక్రమణను ప్రారంభించాడు. తన సర్వ సైన్యాధ్యక్షులను దండయాత్రల కోసం పంపడం జరిగింది. ఇతడు తన తొలి దండయాత్ర అస్సాంపై చేయడం జరిగింది. అయితే ఈ దండయాత్రల గురించి ముందు చెప్పుకునే ముందు మొఘల్ చరిత్రలో జరిగినటువంటి వారసత్వ యుద్ధం గురించి, మరి ఔరంగజేబు ఏ విధంగా సింహాసనాన్ని అధిష్ఠించాడనే దాని గురించి చెప్పుకుందాం. ఔరంగజేబు తన తండ్రి షాజహాన్ 1657లో తీవ్ర అస్వస్థతకు గురి కాగా సింహాసనం కోసం 4 కుమారుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. బెంగాల్లో షాషుజా, అహ్మద్నగర్లో మురాదులు పాదుషాలుగా ప్రకటించుకొని ఢిల్లీకి బయలుదేరారు. దక్కన్లో ఉన్నటువంటి ఔరంగజేబ్ మాత్రం ఎలాంటి తొందరపాటు పడక గుజరాత్లో ఉన్న మురాద్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఔరంగజేబు, మురాదులు మొఘల్ సింహాసనం కోసం సంయుక్తంగా పోరాడి విజయం సాధించిన తరువాత ఇద్దరూ కలిసి రాజ్యాన్ని పంచుకోవాలనేది ఈ ఒప్పందం యొక్క సారాంశం. ఇక సోదరుల ప్రయత్నాలను ఆగ్రాలో ఉన్నటువంటి దారా షికో గ్రహించి వారిని ఎదుర్కొనడానికి రాజా జస్వంత్ సింగ్, కాసిం ఖాన్లను పంపించాడు. కానీ జస్వంత్ సింగ్, కాసిం ఖాన్లు ధర్మత్ యుద్ధంలోను, సమూగర్ యుద్ధంలోను ఔరంగజేబ్ చేతిలో తీవ్రంగా ఓడిపోవడం జరిగింది. దాంతో దారా షికో భార్యాబిడ్డలతో రాజధానిని వదిలి పారిపోవడం జరిగింది. తాను లొంగిపోతున్నానని, చేసిన దానిని పశ్చాత్తాపపడుతున్నానని షాజహాన్కు వర్తమానం పంపి రహస్యంగా కోటగోడ తలుపులు తెరిపించి తండ్రి షాజహాన్ను బంధించి 1658లో మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్తూ దారిలో ఔరంగజేబు మురాదును తాగించి ఖైదు చేసి ఒక తాగుబోతు రాజ్యానికి పనికిరాడని ప్రకటించి గ్వాలియర్లోనే అతడిని ఉరి తీయించాడు. అదేవిధంగా షాషుజాను
కాజ్వా వద్ద ఓడించి అతడు ఓడిపోయి అరకాన్ పర్వతాలలోకి పారిపోయాడు. అతడు అక్కడనే దుర్మరణం పాలు కావడం జరిగింది. ఇక మిగిలిన వ్యక్తి ధారాషికో. పారిపోతున్నటువంటి ధారాషికోను వెంబడించి హిందూకుష్ పర్వతాలలోని బోలాన్ కనుమ వద్ద ధారాషికోను బంధించి చినిగిన గుడ్డలు ధరింపచేసి ఒక బక్క చిక్కిన ఏనుగు మీద ఢిల్లీ పురవీధులలో ఊరేగించి ఇతడు ఇస్లాం మతద్రోహి అని విచారణ జరిపించి ధారాషికోకు మరణదండన విధించడమే కాకుండా ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించడం జరిగింది. ఆ విధంగా ఔరంగజేబు వారసత్వ యుద్ధంలో సోదరులను హతమార్చి తండ్రిని ఖైదు చేసి మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ తరువాతనే ఔరంగజేబు మొదటగా అస్సాంపై దండయాత్ర చేయడం జరిగింది. ఇన్వేజన్ ఆఫ్ అస్సాం 1661, 1663. సుజా పారిపోయిన తర్వాత ఔరంగజేబ్ మిక్కిలి సమర్థులైన మొఘల్ సైన్యాధ్యక్షులలో ఒకడైనటువంటి మీర్ జుమ్లాను బెంగాల్ రాష్ట్ర పాలకుడుగా నియమించాడు. కూచ్ బిహార్ రాజు అస్సాంలోని అహోం రాజు అస్సాంలోని మొఘల్ ప్రాంతాన్ని కొంత ఆక్రమించుకోవడం వల్ల మీర్ జుమ్లా అస్సాం మీదకు 1661లో దండెత్తడం జరిగింది. మీర్ జుమ్లా అతి సులువుగా అహోం రాజులను మరియు కూచ్ బీహార్ రాజులను ఓడించి అస్సాంను, బీహార్ ప్రాంతాలను మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. తర్వాత కొద్ది కాలానికే మీర్ జుమ్లా అలసట చెంది 1663లో అతడు మరణించడం జరిగింది. మీర్ జుమ్లా మరణించినప్పుడు ఔరంగజేబు తన ఆప్తమిత్రుడు మరణించాడని బాధపడడం జరిగింది. ఔరంగజేబ్ 1681లో మరొకసారి గౌహతిని నష్టపోవడం జరిగింది. కానీ కూచ్ బిహార్ మాత్రం శాశ్వతంగా మొఘలుల ఆధీనంలోనే ఉండిపోయింది. నెక్స్ట్ పాయింట్, అరకాన్ ఆక్రమణ 1666, కాంక్వెస్ట్ ఆఫ్ అరకాన్. మీర్ జుమ్లా మరణం తర్వాత ఔరంగజేబు మేనమామ అయిన షయిస్తా ఖాన్ను బెంగాల్ గవర్నర్గా నియమితుడైనాడు. అతడు అరకాన్పై దాడి చేసి సోన్ ద్వీప్ అనే ద్వీపాన్ని పోర్చుగీసు నుండి స్వాధీనపరుచుకున్నాడు. నౌకాదళం అభివృద్ధి చేశాడు. తరువాత 1666లో అరకాన్ రాజును ఓడించి చిట్టాగాంగ్ జిల్లాను కలుపుకోవడం జరిగింది ఔరంగజేబ్. నెక్స్ట్ పాయింట్, వార్ విత్ శివాజీ. మరాఠాలతో యుద్ధం లేదా మరాఠా రాజైన శివాజీ 1663, 1680 వరకు ఔరంగజేబ్ నిరంతరం కూడా మహారాష్ట్రలతో యుద్ధం చేయవలసి వచ్చింది. ఓకే, ఔరంగజేబ్ పరిపాలనా కాలం నాటికి మరాఠాల్లో శివాజీ నాయకత్వంలో మరాఠా రాజ్యం ఏర్పడింది. ఔరంగజేబుకు సమకాలీనమైనటువంటి మరాఠా రాజు శివాజీ. శివాజీ నాయకత్వంలో దక్కన్లో మరాఠాలు బలపడ్డారు.
శివాజీ మొఘల్ ప్రాంతం కొంత ఆక్రమించాడు. అంతేకాకుండా మొఘలుల ప్రాంతమైనటువంటి సూరత్ పైన 1664లో దండెత్తి సూరత్లో ఉన్నటువంటి మొఘల్ సామ్రాజ్య సంపదను దోచుకొని వెళ్ళడం జరిగింది. ఇటువంటి కారణాల వల్ల అప్పటికే శివాజీ అనేకమైనటువంటి మొఘలుల ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. ఔరంగజేబు ఇక శివాజీని ఏ విధంగానైనా అణచాలనేటటువంటి ఉద్దేశంతో శివాజీ చర్యలను అరికట్టడానికి తన మేనమామ అయినటువంటి షైస్తా ఖాన్ను దక్కన్ రాష్ట్ర పాలకుడుగా పంపబడ్డాడు. కానీ శివాజీ అతడు పూనాలో ఉన్నప్పుడు ఒక రాత్రి ఉన్నట్టుండి అతని మీద దాడి చేశాడు. షైస్తా ఖాన్ ఈ సందర్భంలో శివాజీ చేతిలో ఓటమి చేయి చూసి 3 వేళ్లను తన కుమారుడిని పోగొట్టుకొని చావు తప్పించుకొని బయటపడ్డాడు. దీని తర్వాత అతని కుమారుడైనటువంటి మౌజం అంబర్ రాజు అయినటువంటి రాజా జైసింగ్ శివాజీ పైకి పంపబడడం జరిగింది. రాజా జైసింగ్ 1663లో శివాజీని ఓడించి సంధికి అంగీకరింపజేశాడు శివాజీతో. దీంతో శివాజీ మొఘలులతో 1665లో పురందర్ సంధిని కుదుర్చుకున్నాడు. ఈ సంధి ప్రకారం మొఘలుల ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు శివాజీ ఆక్రమించినటువంటి 23 కోటలను తిరిగి మొఘలులకు అప్పగించాలి. ఇక రెండవ షరతు ఆగ్రా కోటను సందర్శించాలి. ఈ షరతులకు శివాజీ అంగీకరించి 1666 మే నెలలో ఆగ్రా కోటను సందర్శించాడు. కానీ ఆగ్రా కోటలో ఔరంగజేబు శివాజీని అవమానపరచడంతో శివాజీ ఔరంగజేబును చంపడానికి మీదికి వెళ్ళగా ఔరంగజేబు అతనిని బంధించి ఆగ్రా కోటలో పెట్టడం జరిగింది. శివాజీతో పాటు అతని కుమారుడు అయినటువంటి శంభూజీని కూడా బంధించారు. దాంతో శివాజీ గృహ నిర్బంధంలో ఆగ్రా కోటలో ఉండడం జరిగింది. తర్వాత శివాజీ తెలివిగా తప్పించుకొని దక్కన్ చేరుకోగలిగాడు. శివాజీ మొఘలుల మీద యుద్ధాలు కొనసాగించి పోయినటువంటి కోటలను మళ్ళీ తిరిగి గెలుచుకున్నాడు. గెలుచుకొని 1674లో మరొకసారి సూరత్పై దాడి చేసి అనేకమైనటువంటి సంపదను కొల్లగొట్టడం జరిగింది. అదే సంవత్సరంలోనే శివాజీ 1674 జూన్ 16వ తారీఖున ఛత్రపతి అనేటటువంటి సాధారణ బిరుదుతో మరాఠా సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. 1674 నుంచి 1680 వరకు శివాజీ మొఘలులను ఎదుర్కొని అనేకమైనటువంటి ప్రాంతాలను కైవసం చేసుకోవడం జరిగింది. శివాజీ 1680లో మరణించాడు. అతని మరణం తర్వాత అతని కుమారుడు శంభూజీ మరాఠా చక్రవర్తిగా సింహాసనం అధిష్ఠించాడు. ఈ క్రమంలోనే అతని కుమారుడు శంభూజీ వీరుడే కానీ అతడు విషయలోలుడు, అతడు త్రాగుబోతు మరియు కవికులేష్ అనేటటువంటి బ్రాహ్మణుడి చేత చెడు సవాసం చేపట్టి అతడు దుష్టుడుగా మారడం జరిగింది. ఆ క్రమంలోనే ఔరంగజేబు మరొకసారి
మరాఠులతో 1689లో సైన్యాన్ని పంపించి శంభూజిని ఓడించి అతనిని పట్టుకొని వధింపచేశాడు. అటు తర్వాత శంభూజీ వారసులైనటువంటి రాజారాం, తారాబాయ్, సాహు నిరంతరం కూడా మొఘల్ సామ్రాజ్య పతనానికి కారకులు కావడం జరిగింది. అనగా మహారాష్ట్రలు బలిష్టమైన దుర్గాలైనటువంటి రాయ్గఢ్ను శంభూజీ పుత్రుడైనటువంటి సాహుతో సహా పట్టుకొని అతన్ని బంధించారు. కానీ మహారాష్ట్రుల బలం కొంతవరకు దెబ్బతిన్నప్పటికీ ఔరంగజేబు తన లక్ష్య సాధనలో కృతాకృత్యుడయ్యేటట్లు కనబడింది. కానీ అది జరగలేదు. పోగా అతని పతనానికి నాంది కూడా పలకడం జరిగింది రాజారాం నాయకత్వంలో మరియు తారాబాయి నాయకత్వంలో. నిరంతరం కూడా ఔరంగజేబును ఎదుర్కొంటూ మొఘల్ సామ్రాజ్య పతనానికి దారి తీయడం జరిగింది. ఔరంగజేబు మరణించేంత వరకు కూడా నిరంతరం కూడా మహారాష్ట్రులకు నాయకత్వం వహించి వీరు పోరాటాన్ని విజయవంతంగా కొనసాగించారు. ఇక నెక్స్ట్ పాయింట్, జాట్ రెబలియన్స్ 1669. జాట్ల తిరుగుబాటు. మరి ఎవరు ఈ జాట్లు? జాట్లు 1669లో రాజధానికి సమీపంలో ఉన్న మధుర ప్రాంతంలో వ్యవసాయం చేసుకునే తెగ జాట్లు. మధురలో మొఘల్ ఫౌజ్దార్ను గోకుల్దాస్ నాయకత్వంలో తిరుగుబాటు చేసి అతనిని చంపడం జరిగింది. కారణం ఏమిటి అంటే ఫౌజ్దార్ యొక్క హింసాపూరితమైనటువంటి విధానాన్ని అవలంబించడం వల్ల వారు దానిని భరించలేక గోకుల్దాస్ నాయకత్వంలో తిరుగుబాటు చేసి ఫౌజ్దార్ను చంపివేశారు 1669లో. తరువాత ఔరంగజేబు స్వయంగా జాట్లపై దాడి చేసి గోకుల్దాస్ను చంపడం జరిగింది. కానీ జాట్లు ఔరంగజేబు పరిపాలనా కాలమంతా కూడా ఔరంగజేబుకు నష్టం కలిగిస్తూ రావడం జరిగింది. అతని మరణం తర్వాత కూడా వారు మొఘల్ సామ్రాజ్యానికి విపత్తుగా తయారయ్యారు. 1681లో ఒకసారి, 1683లో మరొకసారి తిరుగుబాటు చేయడం జరిగింది. ఇది జాట్ల తిరుగుబాటు. నెక్స్ట్ వన్, సత్నమీల తిరుగుబాటు. సత్నమీ రివోల్ట్ ఇన్ 1672. సత్నమీలు ఢిల్లీకి దగ్గరగా ఉన్నటువంటి నర్నాల్ అనేటటువంటి ప్రాంతంలో నివసించేవారు. వీరు హిందువులలో ఒక తెగకు చెందినటువంటి వారు సత్నమీలు. వీరి సంఖ్య సుమారుగా 4 లేదా 5,000 మంది ఉండేవారు. వారు మత ప్రధానమైనటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తూ కొంత వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని కూడా చేస్తూ ఉండేవారు. ఒక ప్రభుత్వ అధికారి పన్నులు వసూలు చేస్తూ సత్నమీలను అవమానించడం జరిగింది. దాంతో సత్నమీలు 1672లో ఛత్రసాల్ నాయకత్వంలో 1672లో తిరుగుబాటు చేశారు. మొదట కొంత విజయం సాధించిన వారు తర్వాత పెద్ద ఎత్తున వధించబడి ఔరంగజేబు చేతిలో అనగద్రొక్కబడడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, మార్టిర్డమ్ ఆఫ్ తేజ్ బహదూర్ ఇన్ 1675. తేజ్ బహదూర్ బలిదానం 1675
1775లో జరిగింది. సిక్కులు ఔరంగజేబ్ మత విధానం వల్ల అనేకమైనటువంటి బాధలకు గురి అయ్యారు. ఔరంగజేబ్ పరిపాలనా కాలం నాటికి సిక్కు గురువు గురుతేజ్ బహదూర్ ఉన్నాడు. సిక్కుల 9వ గురువు ఈయన. సిక్కుల 9వ గురువు అయినటువంటి తేజ్ బహదూర్ ఆనంద్పూర్ సాహిబ్లో రాజధానిగా చేసుకొని ఉండేవాడు. అతడు ఔరంగజేబ్ హిందూ మత వ్యతిరేక విధానం ఎడల నిరసన తెలపడం జరిగింది. అంతేకాకుండా ఔరంగజేబ్ గుర్తేజ్ బహదూర్ను ఇస్లాం మతాన్ని స్వీకరించమని ఆజ్ఞాపించాడు. కానీ గురుతేజ్ బహదూర్ ఇస్లాం మతాన్ని స్వీకరించడానికి ఒప్పుకోకపోవడంతో 1675లో గుర్తేజ్ బహదూర్ను ఉరి తీయడం జరిగింది. దీంతో అతని కుమారుడైనటువంటి గురు గోవింద్ సింగ్ సిక్కుల 10వ గురువు. ఈయన సిక్కులనందరినీ ఒక సైనిక వ్యవస్థగా రూపొందించి తన జీవితాంతం కూడా మొఘలులతో పోరాడడం జరిగింది. అతడు వీరోచితంగా పోరాడి తన 4 పుత్రులను కూడా పోగొట్టుకోవడం జరిగింది. ఇతడి మరణం తర్వాత బందా బహదూర్ నాయకత్వంలో ఔరంగజేబుపై కక్ష తీర్చుకోవడానికి నిరంతరం కూడా కృషి చేయడం జరిగింది. ఆ క్రమంలోనే గురు గోవింద్ సింగ్ మరణం తర్వాత బందా బహదూర్ మొఘలులకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం కొనసాగిస్తూ వచ్చాడు. దీంతో సిక్కుల వ్యతిరేకత జహాంగీర్ పరిపాలన నుండి కొనసాగి ఔరంగజేబ్ పరిపాలనా కాలం నాటికి పతాక స్థాయికి చేరుకుంది. ఈ సిక్కుల వ్యతిరేకత కూడా మొఘల్ సామ్రాజ్య పతనానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, ఇంపోజిషన్ ఆఫ్ జిజియా ట్యాక్స్ ఇన్ 1679. ఔరంగజేబ్ వాజ్ ఏ status Sunni Muslim. So he reimposed jizya tax in 1679, which Akbar had abolished in 1564. The Hindus resented it very much. అనగా జిజియా పన్నును తిరిగి విధించుట ఔరంగజేబు 1679లో జిజియా పన్నును తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ జిజియా పన్నును మొఘల్ చక్రవర్తులలో గొప్పవాడు అయినటువంటి అక్బర్ దీనిని 1564లో రద్దు చేయడం జరిగింది. మరలా ఔరంగజేబ్ స్థిరమైనటువంటి సున్నీ ముస్లిం కావడం వల్ల అతడు 1679 ఏప్రిల్ నెలలో అక్బర్ రద్దు చేసినటువంటి జిజియా పన్నును తిరిగి మరలా హిందువుల మీద విధించడం జరిగింది. దీనిని హిందువులు చాలా వరకు వ్యతిరేకించారు. జిజియా పన్ను విధింపులో జహాంగీర్, షాజహాన్, అక్బరు ఉదార విధానాన్ని అనుసరించారు. కానీ ఔరంగజేబ్ మాత్రం దీనిని అనుసరించకుండా 1679లో ఏప్రిల్ నెలలో మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్లో వార్ విత్ ద రాజ్పుట్స్ ఇన్ 1679 to 1681. Raja Jaswant Singh of Mewar, whom Aurangzeb had employed as a general on the frontier of Punjab. He was died in 1678. Aurangzeb was detained his infant son Ajit Singh and also Jaswant Singh widow at Delhi.
He wanted to bring up the two infant sons of Jaswant Singh as Muslims, but the Rajput chief Durgadas Rathore succeeded in rescuing them. రాజపుత్రుల తిరుగుబాటు ఔరంగజేబుకు వ్యతిరేకంగా రాజపుత్రుడు క్రీశకం 1679లో తిరుగుబాటు చేయడం జరిగింది. ఔరంగజేబ్ మత విధానంలోతో రాజపుత్రులు అసంతృప్తి చెందారు. అతడు కూడా వారిని శత్రువులుగా పరిగణించాడు. అతడు రాజపుత్ర రాజ్యాలలో ప్రముఖ రాజ్యమైనటువంటి మార్వార్ను జయించదలిచాడు. దానికి త్వరలోనే అవకాశం ఏర్పడింది. పంజాబ్ సరిహద్దుల మీద ఔరంగజేబ్ సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించినటువంటి మేవాడ్ రాజు అయినటువంటి రాజా జస్వంత్ సింగ్ 1679లో మరణించడం జరిగింది. ఔరంగజేబ్ పాలకుడైన జస్వంత్ సింగ్ కుమారుడు అజిత్ సింగ్ను మరియు జస్వంత్ సింగ్ భార్యను ఢిల్లీలో నిర్బంధించాడు. జస్వంత్ సింగ్ మరణం తర్వాత చిన్నవారైనటువంటి జస్వంత్ సింగ్ కుమారులిద్దరిని ముస్లింలుగా పెంచి పెద్ద చేయవలనని ఔరంగజేబ్ తలపెట్టాడు. ఈ పనిని రాజపుత్రులు ఆగ్రహపూరితులను చేసింది. అంతేకాకుండా 1679లో విధించినటువంటి జిజియా పన్నును వారిని మరి ఆగ్రహపూరితులను చేసింది. చివరకు రాజపుత్రులు మొఘలులకు మధ్య యుద్ధం సంభవించింది. ఇక మార్వార్, మేవాడ్ రాజపుత్ర రాజ్యాలు తమ బలాలను ఒకటిగా చేసినటువంటి వాడు దుర్గాదాస్ రాఠోర్. ఈ దుర్గాదాస్ నాయకత్వంలో రాజపుత్రులు 1679లో ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇతనికే రాఠోర్ పరాక్రమ పుష్పం అనేటటువంటి బిరుదు కలదు దుర్గాదాస్కు. జస్వంత్ సింగ్ భార్యలు ఉదయ్పూర్ రాణా సహాయం అందించారు. రాజపుత్రులందరూ ఔరంగజేబుకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. ఔరంగజేబ్ మార్వార్ను మొఘల్ సామ్రాజ్యంలో కలిపివేశారు. అక్కడ శాంతి భద్రతలు నెలకొల్పడానికి అతని కుమారుడైనటువంటి అక్బర్ను నియమించాడు. రాజపుత్రుడు గెరిల్లా పద్ధతికి దిగినందువల్ల అక్బర్ రాకుమారుని యొక్క ప్రయత్నాలు పూర్తిగా విఫలం చెందాయి. ఔరంగజేబు అనుసరించినటువంటి రాజపుత్ర విధానం అక్బర్ రాకుమారుని కూడా సరిపడలేదు. దీంతో అక్బర్ రాకుమారుడు రాజపుత్రులతో చేయి కలిపి వారి సహాయంతో ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధపడ్డాడు. ఇతడు కూడా ఔరంగజేబ్ స్థానంలో చక్రవర్తి కావడానికి పథకం వేసుకున్నాడు. దాంతో 1681లో రాజపుత్ర సైన్యంతో అక్బర్ ఔరంగజేబుపై యుద్ధం ప్రకటించాడు. కానీ ఔరంగజేబు తెలివిగా ఒక నకిలీ ఉత్తరం ద్వారా అక్బర్ నిజాయితీ మీద రాజపుత్రులకు అనుమానం వచ్చేటట్లు చేసి ఔరంగజేబ్ రాజపుత్రులను అక్బర్కు దూరం చేశారు. రాజపుత్రులు అక్బర్ను వదిలివేయడంతో అతడు ఇరాన్కు పారిపోయాడు. చివరకు 1681లో మేవాడ్తో ఔరంగజేబ్ సంధి చేసుకున్నాడు. కానీ మార్వార్ ఔరంగజేబ్ పరిపాలనా కాలమంతా మొఘలులతో పోరాడుతూనే ఉండింది. రాజపుత్రులు వారి చిరకాల నాయకుడైనటువంటి దుర్గాదాస్ రాథోడ్ నాయకత్వంలో సుమారుగా 30 సంవత్సరాలు గెరిల్లా యుద్ధం కొనసాగించారు. చివరకు 1709లో ఔరంగజేబ్ వారసుడైనటువంటి బహదూర్ షా అజిత్ సింగ్ను మార్వార్ స్వతంత్ర పాలకుడిగా గుర్తించడం జరిగింది. దీంతో వారి నిరంతర పోరాటం విజయం సాధించినట్లుగా మనం చెప్పుకోవచ్చు. రాజపుత్రులతోటి యుద్ధం మొఘల్ సామ్రాజ్యానికి మిక్కిలి హానికరమైంది. అప్పటి నుంచి రాజపుత్రులు మొఘల్ సామ్రాజ్యానికి పగబట్టిన శత్రువులైనారు. అక్బర్ కాలం నుంచి కొనసాగిన మొఘల్ రాజపుత్ర మైత్రి శాశ్వతంగా ఔరంగజేబ్ పరిపాలనా కాలంలో విచ్ఛిన్నమైపోయింది.
ఫలితంగా ఔరంగజేబ్ తన దక్కన్ యుద్ధాలను వారి హృదయపూర్వక సహాయం లేక పోరాడవలసి వచ్చింది. దీనివల్ల మొఘల్ సామ్రాజ్యానికి తీవ్రంగా నష్టం వాటిల్లి మొఘల్ సామ్రాజ్య పతనానికి కూడా దారితీసింది. ఇక నెక్స్ట్ వన్, ఔరంగజేబ్ దక్కన్ పాలసీ. ఔరంగజేబ్ అనుసరించినటువంటి దక్కన్ విధానం 1681 నుంచి 1707 వరకు ఇతడు దక్కన్లోనే ఉన్నాడు. అనగా సుమారుగా 25 సంవత్సరాల కాలం పాటు అతడు దక్కన్లోనే ఉండిపోవడం జరిగింది. ఔరంగజేబ్ ఆఫ్టర్ consolidating his power in north central India diverted his attention towards the Deccan Shia kingdom. By that time, Bijapur and Golconda became very weak. The Deccan Sultan supported the Marathas in the year 1686. Bijapur was captured by Aurangzeb. Its ruler Sikindar Shah was given pension. After that, Aurangzeb next attacked Golconda. Its ruler Abul Hasan Thani Shah was a liberal ruler and pro-Hindu. This was not tolerable to Aurangzeb. Finally, Aurangzeb 1687 attacked in Golconda. 1687 Golconda was captured by Aurangzeb army. The Sultan of Golconda was sent as prisoner to Daulatabad. ఔరంగజేబ్ దక్కన్ విధానం సుమారుగా 25 సంవత్సరాలు అక్కడే ఉండి సియా రాజ్యాలను జయించాడు. రాజపుత్రులతో యుద్ధం పరిసమాప్తి చెందిన తరువాత ఔరంగజేబ్ దక్కన్ను లొంగదీసుకోవడానికై తన శక్తినంతా వినియోగించాడు. ఈ లక్ష్యంతో అతడు 1682లో దక్కన్ మీదకు నడిచి తన జీవితంలోని చివరి 25 ఏండ్లు అక్కడే గడిపాడు. అతడు మరల ఢిల్లీ తిరిగి రావడం అనేది జరగలేదు. దక్కన్కు పోవడంలో అతనికి 3 లక్ష్యాలు ఉండినాయి. అవి గోల్కొండ, బీజాపూర్ రాజ్యాలను మట్టుపెట్టడం, ప్రవర్ధమానమవుతున్నటువంటి మరాఠాల దౌర్జన్యాన్ని అణచడం, తనకెదురు తిరిగిన దక్కన్లో ఉన్న తన కుమారుడు అక్బర్ వల్ల ఏర్పడిన ఆపదను తొలగించడం. ఆ విధంగా ఔరంగజేబ్ మొదటగా బీజాపూర్ పై తర్వాత గోల్కొండపై ఆక్రమణకు పూనుకున్నాడు. ఔరంగజేబ్ ఈ రాజ్యాలను పురికొల్పడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది మరాఠాలకు సహాయపడడం, రెండవది ఔరంగజేబ్ సున్నీ ముస్లిం కావడం వల్ల బీజాపూర్ గోల్కొండ రాజ్యాలు షియా ముస్లిం రాజ్యాలు కావడం వల్ల, మూడవది ఔరంగజేబ్ రాజ్య విస్తరణ కాంక్ష. ఈ 3 కారణాల చేత ఔరంగజేబ్ బీజాపూర్ గోల్కొండ రాజ్యాలపైన దాడి చేయడానికి పూనుకోవడం జరిగింది. మొదట్లో ఔరంగజేబ్ తన కుమారుడు అజంను బీజాపూర్ను జయించమని పంపించాడు. అజం బీజాపూర్పై దండెత్తినప్పుడు అక్కడ పాలకుడు సికిందర్ షా కొనసాగుతున్నాడు. సికిందర్ షా అజంను ఎదుర్కొని విజయం సాధించాడు. అజం రాకుమారుడు విజయం సాధించలేక తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. అందుచేత ఔరంగజేబ్ తానే స్వయంగా బీజాపూర్ను లొంగదీసుకోవడానికి 1685లో ముట్టడించి
దానిని 1686లో పూర్తిగా ఆక్రమించుకోవడం జరిగింది. దాని పాలకుడు సికిందర్ షా ఓడిపోయి సంధి కుదుర్చుకున్నాడు. కానీ ఔరంగజేబ్ సికిందర్ షాకు జీవనోపాధి ఏర్పాటు చేసి బీజాపూర్ను 1686లో మొఘల్ సామ్రాజ్యంలో కలిపివేయడం జరిగింది. ఇది బీజాపూర్ ఆక్రమణ. నెక్స్ట్ పాయింట్ గోల్కొండ ఆక్రమణ. క్యాప్చర్డ్ ఇన్ గోల్కొండ 1687. ఔరంగజేబ్ 1687లో గోల్కొండను ముట్టడించాడు. అప్పటి గోల్కొండ సుల్తాన్ అబుల్ హసన్ తానిషా. అబుల్ హసన్ తానిషా సైన్యాలు వీరోచితంగా పోరాడి ఔరంగజేబ్ సైన్యానికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ముట్టడిని గోల్కొండ సైన్యాధ్యక్షుడు వీరుడైనటువంటి అబ్దుల్ రజాక్ లాహిరి మిక్కిలి పరాక్రమంతో మొఘల్ సైన్యాలను ప్రతిఘటించడం జరిగింది. చివరకు ఔరంగజేబు గోల్కొండ దుర్గాన్ని పట్టుకునే ఆశలన్నీ కూడా ఆవరించిపోయాయి. ఔరంగజేబు ఇక గోల్కొండ కోటను ఆక్రమించాలని భావించి గోల్కొండ దుర్గ రక్షకుడు ద్వారా గోల్కొండ దుర్గ రక్షకుడైనటువంటి అబ్దుల్ రజాక్ అతనికి లంచం ఇచ్చి ఒక రాత్రి దుర్గ ద్వారాలు తెరిపించుకోవడం జరిగింది. దాంతో ఔరంగజేబు తన సైన్యాలతో గోల్కొండ కోటలోకి ప్రవేశించి గోల్కొండ కోటను 1686 అక్టోబర్ నెలలో ఆక్రమించుకోవడం జరిగింది. గోల్కొండ సుల్తాన్ అయినటువంటి అబుల్ హసన్ తానిషా ఓడిపోయి బందీ కావడం జరిగింది. ఔరంగజేబ్ గోల్కొండ సుల్తాన్ అయినటువంటి అబుల్ హసన్ తానిషాకు జీవనోపాధి కల్పించి అతనిని దౌలతాబాద్ దుర్గానికి పంపించి వేశాడు. అక్కడే అతడు మరణించాడు. గోల్కొండను మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. ఈ దక్కన్ ముస్లిం రాజ్య ఆక్రమణ మరాఠా బలాన్ని పెంపొందించి వారు మునుపటి కన్నా ధైర్యంగా మొఘల్ ప్రాంతాలను కొల్లగొట్టడం ప్రారంభించారు. ఇక దక్కన్ దండయాత్రల వల్ల ఏ విధంగా నష్టపోయారు, ఎలాంటి ఫలితాలు సంభవించాయి అంటే దక్కన్ దండయాత్రలు మొఘల్ సామ్రాజ్యానికి తీరని హానిని కూడా కలిగించాయి. చిరకాలం కొనసాగినటువంటి యుద్ధాలు సైన్యాన్ని ఆర్థిక స్థితిని బలహీనపరిచాయి. ఉత్తర భారతదేశంలో సిక్కులు జాట్లు తిరుగుబాట్లు చేశారు. రాష్ట్ర పాలకులకు కేంద్రాధికారం అంటే లక్ష్యం లేకుండా పోయింది. పరిపాలన పటిష్టత సన్నగిల్లి పతనావస్థకు చేరింది. సామ్రాజ్యం ఒకే వ్యక్తి అదుపులో ఉంచలేనంతగా పెరిగిపోయింది. ఔరంగజేబు ఎవరిని నమ్మక ఈ మహాసామ్రాజ్య వ్యవహారాలన్నీ తానే స్వయంగా చూడడానికి ప్రయత్నించాడు. అందుకే జాదునాథ్ సర్కార్ అనే వ్యక్తి ఏమంటాడంటే అతని మాటల్లో దక్కన్ రాచపుండు ఔరంగజేబు నాశనం చేసింది అని పేర్కొనడం జరిగింది. దక్కన్ రాచపుండు ఔరంగజేబును నాశనం చేసింది. ఇది దక్కన్ దండయాత్ర యొక్క ఫలితాలు. ఇక నెక్స్ట్ వన్, రిలీజియస్ పాలసీ ఆఫ్ ఔరంగజేబ్. ఔరంగజేబ్ వాజ్ ఏ fanatic Sunni. He declared that his state is a theocratic state. He opposed idol worship. Another point, he declared jihad on non-Muslims. Another point, he ordered his men to plunder the temples. And also he prohibited the repairing of Hindu temples and schools, etc.
More than 400 temples were destroyed in Gujarat and Rajasthan by Aurangzeb. Here imposed jizya taxes on Hindus. He also stopped Hindu festivals, Hindu going on pilgrimage, and also the brutal killing of Guru Tej Bahadur Singh. The Sikh Mughal rivalry became one of the main reasons for the decline of Mughal Empire. ఔరంగజేబు అనుసరించినటువంటి మత విధానం ఏదైతే ఉందో, అక్బర్ దూరదృష్టితో అనుసరించినటువంటి మత విధానానికి ఇతడు పూర్తిగా స్వస్తి పలికి విగ్రహారాధనకు అలవాలమైనటువంటి భారతదేశాన్ని ముస్లిం రాజ్యంగా మార్చడమే తన విధిదాయకమని ఔరంగజేబు ప్రకటించాడు. సింహాసనం అధిష్ఠించిన తొలి రోజుల్లో హిందువుల పట్ల కొద్దిపాటి సహనం ప్రదర్శించిన మాట వాస్తవమే, కానీ రాజకీయపరమైన కారణాల వల్ల త్వరలోనే పరిపాలనలో ఖురాన్ శాసనాలను కఠినంగా అమలు పరచడానికే అతడు నడుం బిగించాడు. కాఫీర్ల దేశమైనటువంటి భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడమే తన కర్తవ్యంగా అతడు పెట్టుకోవడం జరిగింది. దారుల్ హరబ్గా ఉన్నటువంటి భారతదేశాన్ని దార్ ఉల్ ఇస్లాంగా మార్చడమే తన లక్ష్యమని ప్రకటించాడు. దూరదృష్టితో లోపించిన ఈ విధానాల వల్ల రాజ్యంలో సంక్షోభం ఏర్పడింది. మొఘలాయి సామ్రాజ్య పునాదులు ఔరంగజేబ్ విధానాల వల్ల కదిలిపోవడం జరిగింది. ముఖ్యంగా ఔరంగజేబ్ సింహాసనం అధిష్ఠించిన వెంటనే పరిశుద్ధ శాసనాలను అమలు చేశాడు. అందులో ఫస్ట్ వన్, హిందువుల చేతుల్లో పడి అపవిత్రమవుతుందనే భావంతో నాణ్యాలపై కలీమాను ముద్రించడం ఆపివేయించాడు. సెకండ్ వన్, సంగీతం, నృత్యం ఖురాన్ బోధనలకు వ్యతిరేకమని వాటిని అతడు మొఘల్ సామ్రాజ్యంలో నిషేధించాడు. నెక్స్ట్ పాయింట్, జరోకా దర్శనంను ఆపివేయించాడు. అందువల్ల పాలనకు తమ ఇబ్బందులను తెలియపరిచే అవకాశం పాలితులకు లేకుండా పోయింది. పాదుషా పోషణ కింద ఉన్నటువంటి ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా బర్తరఫ్ అయ్యారు. నెక్స్ట్ పాయింట్, మత్తు పదార్థాల వాడకం, ఆడంబరత్వంతో కూడుకున్న దుస్తుల ధారణను కూడా నేరాలైపోయాయి. ఈ పరిశుద్ధ శాసనాలను కఠినంగా అమలులోకి తీసుకువచ్చాడు ఔరంగజేబ్. దీన్ని పర్యవేక్షించడానికి ముతవాసిబ్లో అనేటటువంటి ఒక అధికారిని కూడా నియమించడం జరిగింది ఔరంగజేబ్. వీటితో పాటు ముస్లిమేతరులపై ఔరంగజేబ్ ఆర్థిక సాంఘిక ఆంక్షలన్నింటినో విధించి అమలు జరిపాడు. అక్బర్ రద్దు చేసినటువంటి తీర్థయాత్రికుల పన్నును ఔరంగజేబు తిరిగి విధించాడు. తమ పండుగలను బహిరంగంగా జరుపుకోకూడదని హిందువులను ప్రభుత్వం శాసించింది. 1694లో మహారాష్ట్రలో రాజపుత్రులు మినహా మిగిలిన హిందువులెవరూ కూడా గుర్రాలు ఎక్కరాదని, పల్లకీలలో స్వారీ చేయరాదని, ఆయుధాలు ధరింప చేయరాదని ఔరంగజేబ్ శాసించాడు. అంతేకాకుండా హిందూ వర్తకులపై విపరీతమైనటువంటి పన్నుల భారాన్ని కూడా మోపాడు. హిందూ సంతలను నిషేధించాడు. ఉద్యోగుల నుంచి హిందువులను ఔరంగజేబ్ బర్తరఫ్ చేశాడు. హిందువులపై ఔరంగజేబ్ జరిపిన దాడిలో 1679 ఏప్రిల్లో జిజియా పన్ను విధించడం అతి అవమానకరమైనటువంటిది. దీని నుంచి బ్రాహ్మణులకు సైతం మినహాయింపు దొరకలేదు. హిందూ సైనికులు కూడా జిజియా పన్ను చెల్లించవలసి వచ్చిందంటే అది ఎంతటి నికృష్ట రూపం దాల్చిందో అర్థమవుతుంది. దీనిని బట్టి ప్రతి హిందువు కూడా స్వయంగా వెళ్ళి దానికి నియమించబడినటువంటి ఉద్యోగుల వద్ద జిజియా పన్నును చెల్లించవలసి వచ్చింది. అంతేకాకుండా గుజరాత్, రాజస్థాన్లో అనేకమైనటువంటి టెంపుల్స్ను ఔరంగజేబు ధ్వంసం చేయించడం జరిగింది. ఈ విధంగా హిందువుల పైన మతపరమైనటువంటి వ్యతిరేక విధానాలు అవలంబించడం కూడా మొఘల్ సామ్రాజ్య పతనానికి దారితీసింది. నెక్స్ట్ సబ్ హెడింగ్, డెత్ ఆఫ్ ఔరంగజేబ్ ఇన్ 1707. The death of Aurangzeb in the year February 21st, 1707 at Kuldabad near
దౌలతాబాద్ region. As Smith justly remarked, the Deccan was the grave of his reputation as well as of his body. అంటే దక్కన్ రాచపుండు ఔరంగజేబుకు నాశనం చేసింది అని జాదునాథ్ సర్కార్ ప్రకటిస్తే స్మిత్ అనేటటువంటి చరిత్రకారుడు దక్కన్ అతని శరీరానికి రాచపుండులాగా మరణానికి దారితీసింది అని విఏ స్మిత్ అనేటటువంటి చరిత్రకారుడు అభివర్ణించడం జరిగింది. అంటే శరీరానికే కాక అతడి పరువు ప్రతిష్టలకు కూడా దక్కన్ సమాధి అయ్యింది అని దీని యొక్క అర్థం. దీని తర్వాత ఔరంగజేబ్ క్రీస్తకం 1707లో ఫిబ్రవరి 21వ తారీఖున కుల్దాబాద్ అనేటటువంటి ప్రాంతంలో ఒక సామాన్యమైనటువంటి సమాధిలో అతనిని భూస్థాపితం చేయడం జరిగింది. ఇంతటితో ఔరంగజేబ్ జీవితం, పరిపాలన విధానం పూర్తయింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ క్లాస్లో మొఘల్ సామ్రాజ్య పతనానికి సంబంధించినటువంటివి మరియు మొఘలుల పరిపాలనా విధానానికి సంబంధించినవి చెప్పుకుందాం. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్.